హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి ఇడ్లీని చాలా మెత్తగా అండ్ మనకు నార్మల్ ఇడ్లీ తినే ఫీలింగే ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారు. సో ఫస్ట్ దానికోసం ఒక బౌల్ అయితే తీసుకొని దాంతో ఒక కప్పు మినప్పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సో మినప్పప్పుతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ అటుకులు ఉంటాయి కదా, ఏ అటుకులైనా తీసుకోవచ్చు. సో అటుకుల్ని కూడా వేసేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి ఇట్లాగా ఒక్కసారి అయితే వాష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కనీసం ఒక 4 నుంచి 5 అవర్స్ పాటు మినపప్పునైతే నానబెట్టుకోవాలి. సేమ్ ఇదే సమయంలో మనము ఇంకో గిన్నె అయితే తీసుకొని దాంతో సేమ్ ఇందాక మనం మినపప్పు కొలుచుకున్నాం కదా, అదే బౌల్తో 2 కప్పుల రాగి పిండిని అయితే వేసుకోవాలి. రాగి పిండి ప్లేస్లో మీరు రాగి రవ్వని దొరుకుతుందండి, ఆ రాగి రవ్వ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాగి పిండితో చేస్తున్నాను. 2 కప్పుల రాగి పిండి వేసుకున్నాక దాంతో 1 కప్పు కన్నా కొంచెం తక్కువ ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పూర్తిగా రాగి పిండే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు పూర్తిగా రాగి పిండిని తినలేని వాళ్ళు ఇట్లాగా కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే మనకు నార్మల్ ఇడ్లీ తిన్న ఫీలింగే ఉంటుంది అని చెప్పేసి నేనైతే యాడ్ చేశాను. అది కూడా 4 to 5 అవర్స్ అయితే నాననివ్వాలి. తర్వాత నీట్గా అయితే వాష్ చేసేసుకొని మినప్పప్పుని ఇట్లాగా ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఆ ఇడ్లీ బ్యాటర్ని దీంతో అయితే వేసుకోవాలన్నమాట. సెపరేట్గా ఒక గిన్నె అయితే తీసుకొని దాంతో అయితే ఈ మినపప్పు పట్టిన మిక్సర్ని మొత్తం కూడా దీంతో అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే పెట్టేసుకోవాలి. మీరు రాగి పిండి ప్లేస్లో రాగి రవ్వను కానీ రాగులు కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా రాగి పిండిని కూడా పైన ఒకసారి వాష్ చేసేసి మనం పూర్తిగా చేపెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇట్లాగా వాటర్లో మిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట పిండి. సో పైన వాటర్ అయితే వంపేసేసి నీళ్ళతో సహా నేను పిండిని అయితే ఇట్లాగా ఇడ్లీ రవ్వలో కలిపేశాను. పూర్తిగా ఇప్పుడు ఈ 2 కలిసేటట్టుగా చేపెట్టుకొని ఇట్లాగా మొత్తం కూడా మిక్స్ అయితే చేసేసుకోవాలి. మనకు మినపప్పు పిండి ఇట్లాగా రాగి పిండి మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట. సో కలిపేసిన తర్వాత ఓవర్ నైట్ అయితే మనం ఇది ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. సో పొద్దున్న లేసిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను. చక్కగా మనకు రాగి పిండి అయితే ఫెర్మెంట్ అయిపోయింది. ఈ రాగి పిండితో మనం దోశలైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ అయినా వేసుకోవచ్చు అండి. సో మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మనకు ఎంత పిండి కావాలో అంతవరకు తీసి పెట్టుకొని మిగతాది ఒక గిన్నెలో కానీ దేంతో అయినా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్ టు మనం 2 to 3 డేస్ వరకు కూడా దీన్ని రెసిపీస్గా చేసుకోవచ్చు. దోశలు కానీ ఇడ్లీ బ్యాటర్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన పిండి అంతవరకు తీసి పక్కన పెట్టేసుకొని ఆ పిండిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా అయితే యాడ్ చేశాను. ఆ 2 యాడ్ చేసేసి ఇట్లాగ మొత్తం కలిపేశాను. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నిన్న మొత్తం మనం ఫెర్మెంట్ చేసేటప్పుడే వాటర్ ఆల్రెడీ పిండిలో ఉంది కాబట్టి నాకు ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. సో ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇట్లాగా ఇడ్లీ ప్లేట్లను అయితే తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇట్లాగైతే మొత్తం ఇడ్లీ ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. మనకు ఎన్ని ప్లేట్లు అవసరం ఉంటాయో అన్ని ప్లేట్లలోకి ఇట్లాగా ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని దాంతో అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రను అయితే తీసుకొని దాంతో ఈ ప్లేట్స్ అయితే పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తడి లేకోకుండా ఉండేటట్టుగా మనం అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా 10 మినిట్స్ తర్వాత మనకైతే గ్యాస్ ఆఫ్ చేసేసి వెంటనే తీకోకుండా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఆవిరిలోనే వదిలేయండి. దాని తర్వాత మనకు మూత తీస్తే చక్కగా ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఇట్లాగా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి నేను స్పూన్ సహాయంతో తీస్తున్నాను. ఇట్లాగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకి ఇష్టమైన చట్నీతో, పల్లీ చట్నీ కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలు ఇవి రాగి ఇడ్లీలు కదా, కొంచెం సప్పగా ఉంటాయన్నమాట. సో దీనికి స్పైసీగా తింటే బాగుంటుంది చట్నీలు. అలాగే ఈ ఇడ్లీలను వేడివేడిగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. సో మనకు నచ్చిన చట్నీతో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లోపల మెత్తగా కూడా ఉన్నాయన్నమాట, మనకు నార్మల్ ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది. ఒకసారి అయితే ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట. మీకు ఏ రెసిపీ కావాలో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.